హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి కెమిస్ట్రీ నుంచి వచ్చి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ ద క్లాస్. చాప్టర్ వచ్చేసి చాప్టర్ 1 అండి, పదార్థము. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 1, ఏ స్థితిలో అణువుల మధ్య ఆకర్షణ బలాలు అత్యల్పము? ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, వాయు స్థితి. అణువుల మధ్య ఆకర్షణ బలాలు అత్యల్పం అంటే ఏ స్థితిలో ఉంటాయి అని అంటే వాయు స్థితిలో. వాయు స్థితిలో కనుక చూసినట్లయితే అణువుల మధ్య ఆకర్షణ బలాలు అత్యల్పంగా ఉంటాయి. వాయువులకు సంబంధించి సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, వాయువులకు నిర్దిష్టమైన ఆకృతి ఉంటుంది. వాయువులకు నిర్దిష్టమైన ఆకృతి అనేది ఉంటుంది. ఇది సరి అయిన అంశంగా సరి కానిదిగా గుర్తించడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, పదార్థపు 4వ రూపంగా దేనిని పరిగణిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్లాస్మా. పదార్థపు 4వ రూపంగా దేనిని పరిగణిస్తారు అనంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, ప్లాస్మా. ప్లాస్మాను పదార్థపు 4వ రూపంగా పరిగణిస్తారు. కింది వాటిలో ఏవి భౌతిక చర్యలు అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి మంచు నీరుగా మారడము, గ్లాసులోని నీరు బాష్పీభవనము అంటే ఆవిరి చెందదు. నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టడము, నీరు మంచుగా మారడము. మంచు నీరుగా మారడము, గ్లాసులోని నీరు బాష్పీభవనం చెందడం. నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టడం, నీరు మంచుగా మారడం. ఇవి భౌతిక చర్యలని చెప్పవచ్చునండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, ఫస్ట్ 1, సెకండ్ 1, ఫోర్త్ 1. మంచు నీరుగా మారడము, నెక్స్ట్ ఇనుము తుప్పు పట్టడము, నీరు మంచుగా మారడం. ఇవి భౌతిక చర్యలకు ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. వేడి చేసినప్పుడు ఘన పదార్థము ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు? అయితే ఇక్కడ వేడి చేసినప్పుడు ఘనపదార్థాన్ని కనుక వేడి చేసినట్లయితే ద్రవ రూపంలో మారకుండా నేరుగా వాయు రూపంలోనికి మారడాన్ని ఏమంటారు అంటే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ బాష్పీభవనము, ఆప్షన్ బి ఘనీభవనము, ఆప్షన్ సి ఉత్పతనము, ఆప్షన్ డి ప్లవనము. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉత్పతనము. వేడి చేసినప్పుడు ఘనపదార్థం కనుక చూసినట్లయితే ద్రవ రూపంలో మారకుండా వాయు రూపంలోకి మారడాన్ని ఉత్పతనము అని అంటారు. ఉత్పతనం చెందే ధర్మం గల పదార్థాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అన్ని. అయితే ఉత్పతనం చెందే ధర్మం గల పదార్థాలు కనుక చూసినట్లయితే అన్ని అండి, కర్పూరము, నాప్తాలు, అమ్మోనియం క్లోరైడ్, అయోడిన్. ఇవి ఉత్పతనం చెందే ధర్మం గల పదార్థాలుగా గుర్తించడమైంది. ఏంటి అండి? కర్పూరం, నాప్తాలిన్, అమ్మోనియం క్లోరైడ్, అయోడిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లేటులో ఉంచిన కర్పూరము అంటే కాంఫర్ కొన్ని గంటల తర్వాత చిన్నదిగా కావడానికి కారణం? ఒక ప్లేట్ తీసుకొని కనుక చూసినట్లయితే ప్లేటులో కర్పూరం ఉంచి కొన్ని గంటల తర్వాత కనుక చూసినట్లయితే అది చిన్నగా మారుతుంది. అయితే చిన్నగా మారడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, ఉత్పతనం చెందడం అనేది దీనికి కారణంగా చెప్పవచ్చును. సినిమాల్లో స్టేజీ షోలలో కృత్రిమ పొగను సృష్టించడానికి డ్రై ఐస్, ఘనీకృత కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగిస్తారు. పొగలు ఏర్పడడంలో ప్రక్రియ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే సినిమాల్లో స్టేజ్ షోల్లో కనుక చూసినట్లయితే కృత్రిమ పొగను సృష్టించడానికి అంటే అక్కడ పొగ లేకుండా కూడా కృత్రిమంగా పొగను సృష్టించడానికి డ్రై ఐస్ అంటే ఇక్కడ ఘనీకృత కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగిస్తారు. ఇది పొగలు ఏర్పడంలో ఒక ప్రక్రియగా ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఉత్పతనము. పొగలు ఏర్పడంలో ప్రత్యేకంగా పాత్ర వహించేదంటే ఇది ఒక ప్రక్రియ అండి. అయితే దీన్నే మనం ఉత్పతనం అని అంటాము.
డ్రై ఐస్ అంటే ఘనీకృత కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగిస్తారు. ఇది పొగలు ఏర్పడడంలో ప్రక్రియ వహిస్తుంది. అయితే దీన్నే ఉత్పతనం అని అంటాము. మూత తీసిన పాత్రలో గల పెట్రోల్ కనిపించకుండా పోవడానికి కారణము. ఆన్సర్ ఆప్షన్ సి అండి, బాష్పీభవనము అంటే ఇరిగిపోవడము. మూత తీసిన పాత్రలో పెట్రోలు కనిపించకపోవడానికి గల కారణం ఏంటిదంటే బాష్పీభవనం అంటే ఇరిగిపోవడము కారణం. మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు మిరుమిట్లు గొల్పే కాంతిలో నుండి ఏర్పరచే తెల్లని బూడిదను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మెగ్నీషియం ఆక్సైడ్. అయితే మెగ్నీషియం తీగను మెగ్నీషియం తీగను గాలిలో మండించినప్పుడు మిరుమిట్లు గొల్పే కాంతితో నుండి ఏర్పరిచే తెల్లని బూడిదను ఏమంటారు అనంటే మెగ్నీషియం ఆక్సైడ్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వడపోత ద్వారా వేరు చేయగల మిశ్రమం. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఉప్పు జల ద్రావణము ఇసుక. వెరీ వెరీ ఇంపార్టెంట్ పెట్టండి. వడపోత ద్వారా వేరు చేయగలిగే మిశ్రమము అంటే ఏది అని అంటే ఉప్పు జల ద్రావణము మరియు ఇసుక. ఈ ఉప్పు జల ద్రావణము ఇసుక అనేవి వడపోత ద్వారా వేరు చేయగలిగే మిశ్రమాలు. నెక్స్ట్, కర్పూరాన్ని శుద్ధి చేయడానికి అనువైన ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఉత్పతనము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే కర్పూరాన్ని శుద్ధి చేయడానికి అనువైన ప్రక్రియ ఏంటి అని అంటే ఉత్పతనం అని చెప్పేసి చెప్పవచ్చు. పెట్రోలియంలోని సాధారణ అనుఘటకాలను వేరు చేసే ప్రక్రియ. పెట్రోలియంలోని సాధారణ అనుఘటకాలను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు అనంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అండి, అంశిక స్వేదనము. అంశిక స్వేదనం. అయితే పెట్రోలియంలోని సాధారణ అనుఘటకాలను వేరు చేసేటువంటి ప్రక్రియను అంశిక స్వేదనం అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, సెంటు సీసా మూత తీస్తే వాసన గది అంతా వ్యాప్తి చెందడంలో ఇమిలి ఉన్న ప్రక్రియ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, వ్యాపనము. ఏంటండి అది? వ్యాపనము. అయితే సెంటు సీసా మూత తీసే వాసన గది అంతా వ్యాప్తి చెందడంలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ ఏంటి అని అంటే వ్యాపనము. ఈ సెంటు సీసా బాటిల్ కనుక మూత తీసి ఉంచినట్లయితే గది అంతా వ్యాప్తి చెందుతుందండి. అయితే దీనిలో ఇమిడి ఉన్నటువంటి ప్రక్రియ ఏది అని అంటే వ్యాపనం అని చెప్పేసి చెప్పవచ్చు. వేడి చేసినప్పుడు వాయువుల ఘన పరిమాణము. ఆన్సర్ ఆప్షన్ బి అండి, పెరుగుతుంది. వేడి చేసినప్పుడు కనుక చూసినట్లయితే వాయువుల యొక్క ఘన పరిమాణము అనేది పెరుగుతుంది. వాయువును ద్రవీకరించడానికి అంటే వాయువును కనుక చూసినట్లయితే ద్రవీకరించడానికి అనుకూల పరిస్థితులు. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఫస్ట్ వన్ సెకండ్ వన్. ఇక్కడ వాయువును ద్రవీకరించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అని అంటే సంపీడనం చెందడం అంటే ఎక్కువ పీడనం. నెక్స్ట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు. సంపీడనం చెందడం అంటే ఎక్కువ పీడనము. నెక్స్ట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉండడం. నెక్స్ట్ సంపీడనం చెందడం అంటే ఎక్కువ పీడనం చెందడం, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండడము. నెక్స్ట్ ఎక్కువ పీడనము. ఇది వాయువు ద్రవీకరించడానికి అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితులు. పరమశూన్య కెల్విన్ ఓకే ఉష్ణోగ్రతకు సమానమైంది. ఆన్సర్ ఆప్షన్ సి అండి, -273 డిగ్రీ సెల్సియస్. పరమశూన్య కెల్విన్ ఒకే ఉష్ణోగ్రతకు సమానమైంది. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి 0 డిగ్రీ సెల్సియస్, నెక్స్ట్ 273 డిగ్రీ సెల్సియస్ టు -273 డిగ్రీ సెల్సియస్, నెక్స్ట్ 37 డిగ్రీ సెల్సియస్. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ -273 డిగ్రీ సెల్సియస్ పరమశూన్య కెల్విన్ ఉష్ణోగ్రతకు సమానమైంది. నెక్స్ట్, కింది వాటిలో కొల్లాయిడ్ కాంజీ కాబంకు ఉదాహరణ ఏది? ఏంటిదండి ఇక్కడ కొల్లాయిడ్ అంటే ఇక్కడ కాంజీ కాబంకు ఉదాహరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పాలు.
కొల్లాయిడ్ కింది వాటిలో కనుక చూసినట్లయితే కొల్లాయిడ్ కాంజకావంకు ఉదాహరణ ఏది అని అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ పాలు, ఆప్షన్ బి చక్కెర ద్రావణము, ఆప్షన్ సి బురద నీరు, ఆప్షన్ డి నీటిలో నూనె. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, పాలు. కొల్లాయిడ్కి ఉదాహరణ ఏంటి అని అంటే కొల్లాయిడ్కి ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే పాలు అని చెప్పేసి చెప్పవచ్చు. సబ్బును ఉపయోగించి నీటిని శుభ్రం చేసి వెన్న, గ్రీజు వంటి పదార్థాలను తొలగించవచ్చు. ఈ ప్రక్రియలో జరిగేది ఏమిటి అంటే ఇక్కడ సబ్బును ఉపయోగించి నీటితో శుభ్రం చేసి వెన్న, గ్రీజు వంటి పదార్థాలను తొలగించవచ్చు అంటే అయితే ఈ ప్రక్రియలో జరిగేది అంటే ఆన్సర్ వచ్చేసరికి ఏ అండి, ఎమ్మెల్సీకరణము. మనం సబ్బును ఉపయోగిస్తాం కదండి, సబ్బును ఉపయోగించి నీటితో శుభ్రం చేసే వెన్న, గ్రీజు వంటి పదార్థాలను తొలగించవచ్చునండి. అయితే ఈ ప్రక్రియలో జరిగేది ఏంటి అని అంటే ఎమ్మెల్సీకరణం అని చెప్పేసి అంటాము. రక్తం అనేది ఏ విధమైన కొల్లాయిడ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నీరు, కార్బోహైడ్రేట్లు, నీరు, ఆల్బునాయిడ్, ప్రోటీన్ కణాలు, నెక్స్ట్ నీరు, కొవ్వు కణాలు, నెక్స్ట్ నీరు, క్లోరోఫిల్. అయితే రక్తం అనేది ఏ విధమైన కొల్లాయిడ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, నీరు, ఆల్బుమినాయిడ్, ప్రోటీన్ కణాలు. రక్తం అనేది ఏ విధమైన కొల్లాయిడ్ అంటే నీరు, ఆల్బుమినాయిడ్ కొల్లాయిడ్. ఇది అంటే ఇది ఒక ప్రోటీన్ కణాలు. ఏంటిదండి అది? నీరు, ఆల్బుమినాయిడ్, ప్రోటీన్ కణాలు, ఈ రకమైనటువంటి కొల్లాయిడ్. నెక్స్ట్, చీకటి గదిలోకి చిన్న రంధ్రం ద్వారా కాంతి వచ్చినప్పుడు కాంతి మార్గం కనిపించడానికి కారణము. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, టిండాల్ ప్రభావము. చీకటి గదిలో ఒక చిన్న రంధ్రం ద్వారా కాంతి వచ్చినట్లయితే ఆ కాంతి మార్గం కనిపించడానికి గల కారణం ఏంటి అని అంటే దీనిని మనం టిండాల్ ప్రభావం అని అంటాము. కొల్లాయిడ్ ప్రత్యేక ధర్మమైన ఉండాల్ ప్రభావానికి కారణం ఏంటిదండి? కొల్లాయిడ్ ప్రత్యేక ధర్మమైన ఉండాల్ ప్రభావానికి కారణము ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, కాంతి పరిక్షేపణం. ఈ కొల్లాయిడ్ ప్రత్యేక ధర్మమైన ఉండాల్ ప్రభావానికి కారణం ఏంటిదంటే కాంతి యొక్క పరిక్షేపణము. ఈ కొల్లాయిడ్ అనేది ఒక ప్రత్యేక ధర్మం అంటే ఇది ప్రత్యేక ధర్మానికి ఉండాల్ ప్రభావానికి కారణం ఏంటిదంటే కాంతి పరిక్షేపణం అని చెప్పేసి చెప్పవచ్చు. ఒక దానిలో ఒకటి కలవని విజాతీయ ద్రవయానకంలో ద్రవము ప్రావస్థ గల కొల్లాయిడ్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఎమక్టూన్. ఏంటిదండి? ఎమక్టూన్. అయితే ఒకదానిలో ఒకటి కలవని విజాతీయ ద్రవయానకంలో ద్రవం ప్రావస్థ గల కొల్లాయిడ్ని ఏమని పిలుస్తారంటే ఎమక్లోన్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ క్రింది వాటిలో ఎమల్షన్ రూపంలోని కొల్లాయిడ్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1, 2, 3 మాత్రమే. అంటే ఇక్కడ రక్తం, పెయింట్, పాలు ఇవి ఎమల్షన్ రూపంలోని కొల్లాయిడ్లని చెప్పవచ్చును. ఎమల్షన్ రూపంలోని కొల్లాయిడ్లు వేటిని అంటారంటే రక్తం, పెయింట్, పాలును ఎమల్షన్ రూపంలోని కొల్లాయిడ్లుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఏరోసోల్కు ఉదాహరణ ఏంటిదండి? ఏరోసోల్కు ఉదాహరణ. ఏరోసోల్కు ఉదాహరణ ఏంటి అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ పొగ, ఆప్షన్ బి వెన్న, ఆప్షన్ సి జున్ను, ఆప్షన్ డి రక్తము. ఏరోసోల్కు ఉదాహరణ ఏంటి అని అంటే ఏరోసోల్కు ఎగ్జాంపుల్ దేన్ని తీసుకోవచ్చు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, పొగ. ఏరోసోల్కు ఎగ్జాంపుల్గా దేన్ని తీసుకోవచ్చు అంటే పొగను ఏరోసోల్కు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.